మొదటిది అమ్మ ఒడి ఒక బడి. పుట్టిన ప్రతివాడికి ఈ బడిలో అమృత సమానమైన అమ్మ ప్రేమ లభిస్తుంది. మొదటిది అమ్మ ఒడి ఒక బడి. పుట్టిన ప్రతివాడికి ఈ బడిలో అమృత సమానమైన అమ్మ ప్రేమ లభిస్తుంది. అంతేకాదు, అమ్మ మన ఆయుష్ 100 ఏళ్ల పెంచుకోరి అత్త అనయ్య, తాత అనయ్య అంటూ మాట నేర్పుతుంది. ఇంతలో నాన్నొస్తే, అడుగో చూడు మీ నాన్నొచ్చాడు, నాన్న అనయ్య అంటుంది. నాన్న యొక్క విలువను, తనపై ప్రేమను పెంచుతుంది. నాన్నమ్మ వస్తే, అదిగో మీ నాన్నమ్మ, నాన్నమ్మను నాన్నమ్మ ఎత్తుకుంటుంది, వెళ్ళు అంటుంది. తాతయ్య వస్తే అలానే. మేనత్త వస్తే, అదిగో పిల్లనిచ్చే అత్త వచ్చింది, నవ్వయ్యా నవ్వు అంటుంది. పిల్లనిచ్చే అత్త అంటే దేవతా సమానం ఒకప్పుడు. అయ్యా, ఇప్పుడైతే దయ్యంతో సమానమయ్యింది. మీరేమైనా అనుకోండి, పిల్లనిచ్చే అత్తలైనా, పిల్లను కోడలుగా తెచ్చుకునే అత్తలైనా కాస్త మారండి. వాళ్ళను హాయిగా కాపురం చేసుకునేవ్వండి. కాస్త మీ పెత్తనాలు తగ్గించండి. అయ్యా, అప్పటి అమ్మఒడి ఇలా మనుషులను, వారి విలువలను, వారిపై ప్రేమలను పెంచేది. ఇప్పుడైతే అమ్మఒడి ఏం చెప్పేది? నాకన్నా ప్రక్కింటి పెదనాన్నగారి అబ్బాయి పెద్ద ఇంగ్లీషు బడిలో చదువుతున్నాడు, నువ్వు అంతకంటే పెద్ద ఇంగ్లీషు బడిలో చదవాలి, సరేనా అంటుంది. ఏదో ఎంతైనా కొడుకు ఆయుష్ను 100 ఏళ్లుగా ఉండాలని తల్లి కోరుకుంటుంది కదా, అందుకే అత్త తాత అనమంటుంది. నాన్నొస్తే, ఎవరొచ్చారో చూడు చూడు అంటుందే కానీ టక్కున నాన్నొచ్చాడు అనదు. కాస్త ఆగి లోకం కోసం నాన్న, ఈ అబ్బాయి నాన్న అను అంటుంది. అయ్యా, అప్పుడు చూడు ఎలా ఉందో. అప్పుడు మీ నాన్న వచ్చాడు, నాన్న అన్నరా అని అంటుంది తల్లి. అప్పుడు టక్కుమంటూ అంటుంది. నాన్న యొక్క విలువను, నాన్నపై ప్రేమను పెంచడానికి అప్పుడు అమ్మ తర్పిదిస్తుంది, ఇచ్చేది పిల్లవాడి. ఇప్పుడు అలా కాదు. నాన్న, ఈ అబ్బాయి నాన్న అను అంటుంది. అది కూడా టక్కున రాదండి. ఇక నాన్నమ్మ అనడానికి నోరే రాదు. తాతయ్య విషయం అంతే. ఇక మేనత్త విషయం అయితే గొంతుకి ఎలక్కాయ అడ్డుపడిపోతుంది. ఇది నేటి అమ్మ ఒడి బడి భాగోతం. ఇలాగైతే మనుషులు, వాళ్ళతో బంధాలు, వాటి విలువలు, వాళ్ళ మధ్య ప్రేమలు ఎట్టా ఉంటాయి, ఎలా బలపడతాయి? అందుకే ఎడబాట్లు అందుకే నానా ఈ వికృతాలు. అందుకే అనుభవించాలంతే, లేదంటే మారాలంతే. మారండి, లేదంటే మీ స్వార్థంతో ఎంత ఎత్తు మేడల కడతారో కట్టండి, ఎన్ని డబ్బు కట్టలు ప్రోగిస్తారో ప్రోగియండి. మనుషులు, వారి పట్ల గౌరవం, విలువలు, ప్రేమలు లేని మీ సంతానం చేతిలో నరకం అనుభవించండి. ఎందుకంటే మీకు లేనివి, మీరు నేర్పనివి వాళ్లకు ఎలా అబ్బుతాయి? ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళలో ఎలా ఉంటాయని అనుకుంటారు, కలలు గంటారు. మూర్ఖం అది. మీ మూర్ఖం ఇది తెలుసుకోండి. మారండి.